నీటిపారుదల పనులపై భువనగిరి సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో తప్పనిసరిగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన నాలుకపై పుట్టుమచ్చలున్నాయని తాను ఏది చెప్పినా తప్పకుండా జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మని మీరు ఏదంటే 5 గంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో తప్పనిసరిగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పూర్తి అప్డేట్స్. నరేష్, ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి న్యూ డైమెన్షన్ స్కూల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో సంబంధించిన నీటిపారుదల అంశానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కిమ్మర్ మల్లన్న కూడా హాజరయ్యారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదో గునాది గనికాలో పిల్లైపల్లి కాలువకు సంబంధించి 10 ఏళ్లుగా పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పెండింగ్ పనులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 4 ఏళ్ళు అధికారంలోనే ఉంటాం. ఈ దాదాపుగా ఏదైతే ఈ సంబంధించిన కాలువకు సంబంధించి డిజైన్లు, డైమెన్షన్స్ దూరదృష్టి ఉండేలా మరోసారి కూడా రివ్యూ చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలోనే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి కీలకమైన సంబోధించారు. ముఖ్యమంత్రి అన్న తర్వాత కూడా ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సరిదిద్దు ప్రయత్నం చేశారు. తన నాలుక పైన నల్లటి మచ్చలు ఉంటాయి, ఏది అంటే అది జరుగుతుంది, చిన్నప్పటి నుంచి కూడా అందరూ అనడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆ వ్యాఖ్యలను అయితే కొనసాగించారు. అయితే రాజగోపాల్ రెడ్డి అయితే ఫ్లోలోనే వ్యాఖ్యలు చేశారా, గతంలో ఎంపీ ఎన్నికల సమయంలో కూడా మంత్రి పదవిని కూడా ఆశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ మంత్రి పదవిపై కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గ నీటిపారుదల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలోనే ఒకసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పి సంబోధించారు. మరోసారి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించి 10 ఏళ్లుగా ఇక్కడ రైతుల కష్టాలు చూడాలని చెప్పేసి కూడా చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కూడా అందరూ కూడా ఒకసారిగా అక్కడ మొత్తం కూడా హర్షం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో మొత్తంగా కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒక చర్చ అయితే దారి తీసింది. నరేష్, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మని మీరు ఏదంటే 5 గంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మని మీరు ఏదంటే 5 గంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే